తొందరపడి ఏమో అన్నందుకు నన్ను మన్నించు. రుద్రన్న, నీ మీద కోపించినందుకు క్షమించు. నువ్వన్న ఆ మాటలే నాకు మహోపకారం చేశాయి. నీవు విచారించవలసిన అవసరం లేదు. నేను రాజధాని వెళ్తున్నాను. అమ్మ ఉంటుంది. నాకు బదులుగా మీరందరూ అమ్మను చూస్తూ ఉండాలి. త్వరలోనే వస్తాను. అమ్మా, ఇదిగో రుద్రన్న, నేను లేని కొరత కలగనియదు. నీకేం కావలసినా నాతో చెప్పినట్లే రుద్రన్నతో చెప్పి చేయించుకో. ఏం రుద్రన్న? మేముండగా అమ్మకు కొరత కలగనిస్తాం. నువ్వు నవ్వుతూ వెళ్ళిరా. అమ్మా, నన్ను ఆశీర్వదించి పంపు. సర్వదేవతలు నీకు విజయం చేకూర్తురు కాక. భలే భలే ప్రతాప, అన్నంత పని చేశావు. నీవన్నట్లు కొండలు, అడవులు, సముద్రాలు అవలీలగా దాటిపోవచ్చు. ఇంకేం భయం? బయలుదేరు. నేనా? నా తరం కాదు. ఏమంటావేమిటి? దానికి గుండె బలం కావాలి. అది నాకుంది. నీకున్నది కండబలం కానీ గుండె బలం కాదు. ఆ గుండె బలం మనకు పూజ్యం. అయితే ఇది చేయడం ఎందుకు? మంచి గుండె బలం, సాహసము ఉన్నవాడిని ఒకరిని పట్టుకోవాలి. వాడి ద్వారా మన కార్యం సాధించుకోవాలి. నువ్వేమైనా ఎగురుతావా? అమ్మునాయనో, నాకొద్దు బాబు. మనకు తలకాయలే ఉన్నాయి, కానీ గుండెలు లేవు. దీన్ని మహారాజా వారికి చూపిద్దాం. వారే రాజ్యంలో ప్రకటించి తగిన ధీరుని తెలుసుకోగలుగుతారు. ఏమంటావ్? భలే, ఈ ఆలోచన బాగానే ఉంది. అయ్యా, నగరం ఇంకెంత దూరం ఉంటుంది? అదిగో అదే కోట. అందులోనే మహారాజా వారు ఉంటారు. వారి పేరు? ప్రసేన మహారాజా వారు. వారి దర్శనం చేసుకోవడానికి వీలుంటుందా? అందరూ దర్శనం చేసుకోవచ్చు. రాజ్యంలో ధైర్య సాహసాలు ఉన్న యువకులను రప్పించి ఏదో కీలుగుర్రంతో పరీక్ష చేస్తుంటారు మహారాజా వారు. నేను పోయి చూడవచ్చునా? దానికే దీనిలో రాసి ఏమీ లేదు. ఇష్టమైతే పరీక్షలో కూడా చేరొచ్చు. ఈ ప్రతాప శిల్పి చెప్పిన ప్రకారం ఈ కీలుగుర్రాన్నెక్కి ఆకాశ సంచారం చేసి సురక్షితంగా తిరిగి వచ్చిన ధీరుడికి మహారాజా వారు మంచి బహుమానమిచ్చి తమ కొలువులో శాశ్వతంగా ఉంచుకుంటారు. ధైర్య సాహసాలున్న వారు రండి, ప్రయత్నించండి. గొప్ప తరుణం పోగొట్టుకోకండి. నాన్న, నేనెక్కనే గుర్రం. ఏ సామానుందా? అంతేకాదు, చూడటానికి. సాహసకుడు ఎవ్వడూ ఉన్నట్టు తోచదు. ఆకాశ సంచారం అనగానే హడలు పుడుతుంది కదా మహారాజా. ఎంత కోమల హృదయం సుందరి. ఎవరు రారా? తెచ్చిన దారిని ఈ కీలుగుర్రమును తీసుకుపోవలసిందేనా? ఇందరిలో ఒక్క సాహసికుడు లేడా? నేను సాహసిస్తాను. ఈ శిల్పి చెప్పిన ప్రకారము ఈ కీలుగుర్రాన్నెక్కి ఆకాశ సంచారం చేసి సురక్షితంగా దిగి రావడానికి సాహసిస్తావా? ప్రతాప శిల్పి, ఈతనికి ఆ విధానం తెలియపరచు. పాపం, ఈ యువకుడెవడో ముఖం చూస్తే ముచ్చటగా ఉంది. ముఖాలు చూసి మోసపోతారు మీరు మహారాజా. ఆరితేరిన డిప్పకాయ కాకుంటే ఇంత మందిలో అవుననుకుని వస్తాడా? ఈ కీలు త్రిప్పితే పైకి ఎగురుతుంది. ఈ మీట నొక్కితే కుడివైపునకు తిరుగుతుంది. ఈ కీలు త్రిప్పితే క్రిందకు దిగుతుంది. ఈ మీట నొక్కితే ఎడమ వైపునకు తిరుగుతుంది. దీనిని త్రిప్పితివా ఒక పెద్ద శబ్దమై
నీ ఉనికి అందరికీ తెలుస్తుంది అంతే. మంచిది మహాశిల్పి. అబ్బాయి, ఈ ప్రయత్నంలో ప్రమాదం ఉన్న సంగతి నీకు తెలుసునా? మహారాజా, ప్రమాదమే లేకుంటే ఈ ప్రయత్నం ఎందుకుంటుంది, బహుమానం ఎందుకు ప్రకటిస్తారు? అనుజ్ఞ. చూచారా? వెళ్ళనీయండి. సరే, ప్రయత్నించు. ఇలాగే ఎగిరిపోయాడు, ఇంకెందుకు ఎదురు చూడడం? పదండి పోదాం. అవసరం పక్షి. వాడి చెంపరితనానికి తగిన శిక్ష జరిగినది. మహారాజా, విడుదమా? ఏం సుమంత? చిత్తం. మహారాజా ఏమనడానికి తోచదు. తమరు అంతఃపురములోనికి దయచేయండి. తిరిగి వస్తే మనవి చేస్తాను. ఉండవాడిది. సాతిగుండేవాడు దేనికైనా సాహసిస్తాడు. నీ పేరు? విక్రముడు. విక్రమ, నీ పరాక్రమానికి సంతోషించి శ్రీ 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 ప్రసేన మహారాజా వారు నీకు అనుగ్రహించిన బహుమతులు ఇవిగో. నేటి నుండి సంస్థాన రక్షక భటులందరికీ సేనాధిపతిగా నిన్ను నియమించినారు. ఇవిగో లాంఛనపు తొడుగులు. ప్రతాపశిల్పి, నీ శిల్పి నైపుణ్యానికి ప్రభువారు ముగ్ధులై ఈ పారితోషికం నీకు దయచేసినారు. మహారాజా, పోదుమా? విక్రమా, ధన్యజీవి. నా బహుమతిగా నువ్వు ఈ కీలుగుర్రమును అంగీకరించమని కోరుతున్నాను. మహాశిల్పి, ఇదంతా మీ అనుగ్రహమే. మీ రుణము నేను ఎలా తీర్చుకుంటానో తెలియదు. చంద్రుడికి నూలుపోగన్నట్లు ఈ పారితోషికాలను మీకు సమర్పించుకుంటాను. దయచేసి స్వీకరించండి. వద్దు వద్దు, ఇప్పుడేమీ వద్దు. నేను నీ దగ్గర కోరవలసిన ప్రత్యుపకారం ఒకటి ఉంది. సమయం వచ్చినప్పుడు నేనే వచ్చి కోరతాను. నీ వంటి వీరులుండబట్టే భారతవర్షం వీరభూమి అని పిలుచుకుంది. కష్టసాధ్యమైన ఈ మహాకార్యం నీవే సాధించాలి విక్రమ. అది మనిషో జంతువో భూతమో తెలియదు. అప్పుడప్పుడు ఒక్కొక్క జంతువును చంపి ఎముకలు మాత్రం విడిచిపెట్టిపోతూ ఉంటుంది. దీని అంతు కనిపెట్టావా, మన రాజ్య ప్రజలందరి కృతజ్ఞతకు పాత్రుడు అవుతావు. విధి నిర్వర్తించడానికి కృతజ్ఞతతో పని ఉంది మహామంత్రి. ప్రయత్నం చేస్తాను.